సైకాలజీలో ఈరోజు మనం వైగాట్స్కీ థియరీ, దీన్నే నిర్మాణాత్మక సిద్ధాంతం, వైగాట్స్కీ థియరీ అంటారు. ఈ యొక్క వైగాట్స్కీ అమెరికా దేశస్థుడు. అమెరికా దేశస్థుడైనటువంటి వైగాట్స్కీ మొట్టమొదట సోషల్ కల్చర్ థియరీని ప్రతిపాదించడం జరిగింది. ఈ సోషల్ కల్చర్ థియరీ అనేది నిర్మాణాత్మక సిద్ధాంతానికి మూల ప్రాతిపాదిక కావడం జరిగింది. ఈ వైగాట్స్కీ చెప్పినటువంటి సిద్ధాంతాన్ని మనం సోషల్ కల్చర్ థియరీ అంటాం, లేదా నిర్మాణాత్మక సిద్ధాంతం అంటాం. మనకు ఎగ్జామ్లో టెట్ కానీ డిఎస్సిలో కానీ ఏ విధంగానైనా అడగవచ్చు. అంటే నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు, తర్వాత సోషల్ కల్చర్ థియరీని ప్రతిపాదించింది ఎవరు, లేదా నిర్మాణాత్మక సిద్ధాంతానికి ఆధారమైనటువంటి సిద్ధాంతం ఏది అని అడుగుతాడు. అప్పుడు మనకి ఏంటంటే సోషల్ కల్చర్ థియరీ అనేది నిర్మాణాత్మక సిద్ధాంతానికి ఆధారమైనటువంటి సిద్ధాంతం. ఇక్కడ మొదట ప్రవర్తనవాదులు జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అని పేర్కొన్నారంటే, చర్య ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడ్డప్పుడు జ్ఞాన నిర్మాణం జరుగుతుందని ఈ యొక్క ప్రవర్తనవాదులు చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క నిర్మాణాత్మకవాదులు ఏమంటారంటే, చర్య ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడడం వల్ల జ్ఞాన నిర్మాణం జరగదు, అనుభవాల ఆధారంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. ఇక్కడ మళ్ళీ ఒక బిట్ అడుగుతూ ఉంటాడు మనల్ని. ఏమంటాడంటే, అనుభవాల ఆధారంగా విద్యార్థిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి అన్నాడు. అంటే నిర్మాణాత్మక సిద్ధాంతం. అనుభవాల ఆధారంగా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని పేర్కొన్న నిర్మాణాత్మకవాదులు వ్యతిరేకించినటువంటి సిద్ధాంతం ఏంటి అని అడుగుతా ఉన్నాడు. అది ప్రవర్తనవాదులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం. ప్రవర్తనవాదులు చర్య ప్రతిచర్యల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్తారు. దీన్ని ఈ యొక్క నిర్మాణాత్మకవాదులు కొట్టివేయడం జరిగింది. ఇక్కడ శిశువు లేదా విద్యార్థి జ్ఞానాన్ని తన యొక్క పూర్వజ్ఞానం మరియు ప్రస్తుత అనుభవం ఆధారంగా జ్ఞాన నిర్మాణం చేసుకుంటాడని ఈ యొక్క నిర్మాణాత్మకవాదులు ఎక్కువగా విశ్వసిస్తారు. ఏమంటారు? పూర్వజ్ఞానం అంటే ప్రతి శిశువు పుట్టుకతో తనకు కొంత జ్ఞానం ఉంటుంది, దాన్ని మనం పూర్వజ్ఞానం అంటాం. ఆ పూర్వజ్ఞానంతో పాటుగా అతనికి ప్రస్తుతం కలిగేటటువంటి అనుభవాల ఆధారంగా ఈ శిశువు లోపల జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్తారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, విద్యార్థి జ్ఞాన నిర్మాణం లోపల బాహ్యంగా కనిపించే పరిశీలన ఆధారంగా కనిపించేటటువంటి ప్రవర్తన అంశాలను కాకుండా అతని మస్తిష్కంలో ఏర్పడేటటువంటి ఆలోచన ప్రక్రియకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని పేర్కొనడం జరిగింది. ఆలోచన ప్రక్రియ అంటే థింకింగ్ ప్రాసెస్కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. థింకింగ్ ప్రాసెస్ లేదా ఆలోచన ప్రక్రియ, విద్యార్థి యొక్క ఆలోచన ప్రక్రియకు ఆలోచన విధానానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినటువంటి సిద్ధాంతం ఏది అని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అంటే నిర్మాణాత్మక సిద్ధాంతం. అంటే ఇక్కడ విద్యార్థి బాహ్యంగా కనపడేటటువంటి ప్రవర్తనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తన యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, సక్సెస్ కావడానికి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు అనే అంశాన్ని, థింకింగ్ ప్రాసెస్ ఆలోచన ప్రక్రియ మీదనే దృష్టి కేంద్రీకరించడం వల్ల దీన్ని నిర్మాణాత్మక సిద్ధాంతం అంటారు.
ఈ యొక్క సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇక్కడ విద్యార్థి యొక్క ఎండ్ ప్రోడక్ట్కు ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రాసెస్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే ఈ ప్రోడక్ట్ ఉత్పత్తి విద్యార్థి చేసినటువంటి ఏ ప్రక్రియ అయినా ఆ ప్రక్రియ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా దాన్ని పట్టించుకోకుండా, దాని యొక్క ఫలితాన్ని పట్టించుకోకుండా కేవలం విద్యార్థి చేసినటువంటి ప్రాసెస్, అంటే అతడు ఆ ప్రక్రియను లేదా ఆ పనిని లేదా ఆ సాధనను చేయడంలో తను ఏ విధంగా కృషి చేశాడు, ఆ కృషి లోపల అతడు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యాడు అనేటువంటి ప్రాసెస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ జ్ఞాన నిర్మాణంలో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. ఏంటంటే నిర్మాణాత్మక సిద్ధాంతులు ప్రతిపాదించినటువంటి జ్ఞాన నిర్మాణాత్మక సిద్ధాంతంలో వీరు దేనికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు అంటే భాష ఆధారంగా జ్ఞాన నిర్మాణం ఎక్కువగా జరుగుతుందని చెప్తారు. నెక్స్ట్ విద్యార్థి అనేవాడు సాంఘిక ప్రక్రియలలో పాల్గొనడం వల్ల జ్ఞాన నిర్మాణం జరుగుతుందని నిర్మాణాత్మక సిద్ధాంతులు చెప్పడం జరిగింది. ఇక్కడ సాంఘిక ప్రక్రియలు కూడా బాగా ఇంపార్టెంట్. విద్యార్థి ఎప్పుడైతే సాంఘిక ప్రక్రియలో పాల్గొంటాడో అప్పుడు అతని యొక్క జ్ఞాన నిర్మాణం అనేది ఎక్కువగా జరుగుతుందని ఈ యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ యొక్క వైగాట్స్కి ప్రతిపాదించినటువంటి సిద్ధాంతంలో ప్రముఖంగా మనకు రెండు అంశాలు కనిపిస్తాయి. ఒకటి రెసిప్రోకల్ టీచింగ్, రెండవది కొలాబరేటివ్ లెర్నింగ్. ఈ రెండు అంశాల్లో మనకు నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని కొంతవరకు వాళ్ళు వివరించడం జరిగింది. దీన్ని రెసిప్రోకల్ టీచింగ్ లోపల విద్యార్థిని కొన్ని గ్రూపులుగా, అంటే 4 నుంచి 5 లేదా 6 విద్యార్థులను కలిపి టీచర్తో సహా కలిపి ఒక సమూహంగా ఏర్పరిచి ఆ సమూహంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని ఏ విధమైనటువంటి అంశాలు చర్చించాలని ప్రేరేపిస్తారో లేదా ప్రోత్సహిస్తారంటే, ఒకటి క్వశ్చనింగ్, రెండు ప్రిడిక్షన్, మూడు సమ్మరైజ్, 4 ప్రొడ్యూస్, లాస్ట్కు ఫలితం. అంటే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని విద్యార్థి యొక్క సమూహంలో వారి లోపల క్వశ్చన్ రేస్ చేయడం, ప్రిడిక్షన్ చేయడం, సమ్మరైజ్ చేయడం, తర్వాత లాస్ట్ అంతిమ ఫలితాన్ని ఉత్పత్తి చేయడం. ఈ విధంగా ఈ యొక్క 4 ప్రక్రియలు చేయడం వల్ల రెసిప్రోకల్ మీన్స్ పరస్పర బోధన. ఈ పరస్పర బోధన వల్ల, పరస్పర చర్య వల్ల ఈ యొక్క 4 అంశాలు వారిలో, ఆ 4 అంశాల వల్ల వారిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుందని వైగాట్స్కి చెప్పడం జరిగింది. దీని లోపల నెక్స్ట్ కొలాబరేటివ్ లెర్నింగ్ అంటే ఇక్కడ సమూహ సహకార విద్యా విధానం. అంటే విద్యార్థి కొంత సమూహాలుగా ఏర్పడి వాళ్ళు డిస్కస్ చేసుకోవటం వల్ల ఏర్పడేటటువంటి ఈ యొక్క విద్యా విధానం వల్ల వారిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుందని చెప్తారు. ఈ 2 పద్ధతుల్లో రెసిప్రోకల్ టీచింగ్ లోపల, రెసిప్రోకల్ లెర్నింగ్ లేదా కొలాబరేటివ్ లెర్నింగ్ లోపల రెండింటిలో మనం మెయిన్గా గుర్తించవలసింది ఏంటంటే స్కాఫోల్డింగ్
ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఇక్కడ స్కఫోల్డింగ్, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ఈ రెండింటి మీద మనకు ఎగ్జామ్లో టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే సహాయ సహకారాలు, సహాయ సహకారం అంటే విద్యార్థి ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు ఆ నేర్చుకోవడానికి ఎవరైతే సహాయం చేస్తారో అంటే తన తల్లిదండ్రులు కావచ్చు, గురువు కావచ్చు, తన తోటి మిత్రులు కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కావచ్చు, గ్రంథాలయం కావచ్చు, ఎలాంటి రిసోర్స్ అయినా అతనికి జ్ఞానాన్ని నేర్చుకోవడంలో సహాయం చేస్తుందో దాన్ని స్కఫోల్డింగ్ అంటారు. ఇక్కడ ఒక బిట్ అడుగుతూ ఉంటాడు, సోషల్ స్కఫోల్డింగ్ అనగానేమి అంటాడు. సోషల్ స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే మనకు ఇంటర్నెట్ కానీ మొబైల్ కానీ ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా అతనికి నేర్చుకోవడంలో సహాయ సహకారాలు అందినట్లయితే దాన్ని సోషల్ స్కఫోల్డింగ్ అంటారు. ఇక్కడ ఈ జెడ్పీడి మీద చాలాసార్లు మనకు టెట్ డిఎస్సిలో క్వశ్చన్స్ అడగడం జరిగింది. జెడ్పీడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఒక విద్యార్థి నేర్చుకోవడానికి, పూర్తిగా నేర్చుకోవడానికి మధ్య ఉన్న అంతరాన్ని ఏమంటారంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. అంటే ఒక విద్యార్థికి ఉన్నటువంటి నైపుణ్యాల ద్వారా ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవడానికి అతనికి ఉత్సుకత ఉన్నప్పటికీ పూర్తిగా ఆ విషయం పట్ల పూర్తి అవగాహన కలిగి నేర్చుకోవడానికి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని ఏమంటారంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఈ అంతరాన్ని తొలగించే వ్యక్తి ఎవరు అంటే టీచర్ కావచ్చు, పేరెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. దాన్ని ఏమంటామంటే స్కఫోల్డింగ్ అంటాం. అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, స్కఫోల్డింగ్ రెండింటి వల్ల విద్యార్థి యొక్క జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతుంది అనేటువంటి ఈ జ్ఞాన నిర్మాణం దేని ద్వారా జరుగుతుంది? విద్యార్థి యొక్క అనుభవాల ద్వారా జరుగుతుంది. ఎలాంటి అనుభవాల జరుగుతుంది? విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం మరియు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం కలుగుతున్నటువంటి అనుభవాలను రెండింటిని సమైక్యం చేసి దాని ఫలితంగా కొత్త ఆలోచనతో తనకు వచ్చినటువంటి సమస్యను పరిష్కారం చేసుకునేటువంటి నాలెడ్జ్ని పొందడం వల్ల జ్ఞానం అనేది ఏర్పడుతుంది అన్నటువంటి అంశాన్ని వైగాట్స్కీ అనేవాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక బిట్టు ఇంకొకటి అడుగుతూ ఉంటాడు, నిర్మాణాత్మక వాదులు లేదా ప్రవర్తనవాదులు బలపరిచినటువంటి ప్రవర్తనవాదాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు అంటారు. అంటే ఎవరు అంటే వైగాట్స్కీ మరియు బ్రూనర్. ఇది ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వీళ్ళ మీదనే ఇంకొక బిట్ అడుగుతూ ఉంటాడు, వైగాట్స్కీ మరియు బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటాడు. అంటే అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. విద్యార్థి పొందుతున్నటువంటి అనుభవాల ఆధారంగా అతనిలో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని విషయాన్ని ఈ వైగాట్స్కీ, బ్రూనర్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ యొక్క టోటల్ థియరీ లోపల జ్ఞాన నిర్మాణం ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించే అంశం ఏంటిది అని అంటాడు. అంటే భాష అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. సాంఘిక ప్రతిచర్యల వల్ల జ్ఞాన నిర్మాణం జరిగేటటువంటి సిద్ధాంతం ఏంటి అంటే నిర్మాణాత్మక సిద్ధాంతం లేదా జ్ఞాన నిర్మాణాత్మక సిద్ధాంతం. దీన్ని స్ట్రక్చరల్ థియరీ అంటాం. ఈ స్ట్రక్చరల్ థియరీ దేని మీద ఆధారపడి ఉంది? సోషల్ కల్చర్ లెర్నింగ్ థియరీ మీద ఆధారపడి ఉంది. ఇది మనకు టెట్లో ఒక పాయింట్ 1 మార్క్ రావడానికి స్కోప్ ఉన్నటువంటి అంశం. దీని మీద ప్రతిసారి ఒక బిట్టు 2 బిట్లు వస్తున్నాయి. దీని వైగాట్స్కీ మానవంలో జరిగే మానసిక ప్రక్రియలను 2 రకాలుగా పేర్కొనడం జరిగింది. మానసిక ప్రక్రియలు రెండు రకాలు. ఒకటి లోయర్ మెంటల్ ఫంక్షన్, 2 హయ్యర్ మెంటల్ ఫంక్షన్.
ఇక్కడ లోయర్ మెంటల్ ఫంక్షన్, లోయర్ మెంటల్ యాక్టివిటీస్లో చూసినట్లయితే జన్మతా వచ్చినటువంటి లక్షణాలను లోయర్ మెంటల్ ఫంక్షన్స్ అంటారు. జన్మతా వచ్చినాయి అంటే చూడడం, గుర్తించడం, హయ్యర్ లోపట సంశ్లేషణ, విశ్లేషణ, వివేచన, సృజనాత్మకత, ఈ అంశాలు. ఇక్కడ జన్మతో వచ్చినాయి అనగా చూడడం, గుర్తించడం, ప్రశ్నించడం, ఈ జన్మతా వచ్చినటువంటి లక్షణాలు వీటి మధ్య అనుసంధానం వల్ల అవి హయ్యర్ మెంటల్ ఫంక్షన్గా మారుతాయి. అంటే మొదట ఉన్నటువంటి చూడడం, గుర్తించడం, ప్రశ్నించడం అనే అంశాలు వాటి మధ్య అనుసంధానం ఏర్పడడం వల్ల, అవి పరిణతి చెందటం వల్ల ఏర్పడినటువంటి లక్షణాలను గమనించినైతే అవి సంశ్లేషణం, విశ్లేషణం, వివేచనం, సృజనాత్మకత అనే అంశాలుగా మారడం జరుగుతుంది. ఈ విధంగా మారినటువంటి ఈ యొక్క అంశాలను ఏం చేసిందంటే వీటిని హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ అన్నారు. మిగతా వాటిని జన్మతా వచ్చినటువంటి లక్షణాలని లోయర్ మెంటల్ ఫంక్షన్ యాక్టివిటీస్ అన్నారు. సో దీని మీద మనకి ఏంటంటే ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్రింది వానిలో హయ్యర్ మెంటల్ ఫంక్షన్స్ లేదా లోయర్ మెంటల్ ఫంక్షన్స్ ఏంటి అని ఒక క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంటుంది. రెండవది, వైగాట్స్కి మానసిక ప్రక్రియలను ఎన్ని రకాలుగా గుర్తించడం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనకి మానసిక ప్రక్రియలను 2 రకాలుగా గుర్తించడం జరిగింది. ఆ 2 రకాల్లో ఒకటి లోయర్, రెండవది మెంటల్. ఫైనల్గా ఏమంటాడంటే వైగాట్స్కి దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంటాడు. దేనికి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది అంటే భాషకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం ఈ యొక్క వైగాట్స్కి థియరీ లోపల మనం అన్ని అంశాలను గమనించినట్లయితే ఫస్ట్ దీన్ని నిర్మాణాత్మకవాదం అంటాం. ఫస్ట్ వన్. సెకండ్ వన్, దీనిలో భాషకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్, దీనిలో ప్రోడక్ట్ కన్నా ప్రాసెస్కు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే విద్యార్థి ఆలోచించే విధానానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది, అంతేగాని విద్యార్థి సాధించినటువంటి ఫలితానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరగలేదు. నెక్స్ట్, ఇక్కడ జ్ఞాన నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అంటే అనుభవం ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఈ అనుభవం ఏ విధంగా ఉంటుంది అంటే విద్యార్థి యొక్క పూర్వజ్ఞానం ప్లస్ ప్రస్తుత అనుభవం. తర్వాత ఇంకొకటి వైగాట్స్కి ఒకటి రెసిప్రోకల్ లెర్నింగ్, తర్వాత కొలాబరేటివ్ లెర్నింగ్. ఈ అంశాల గురించి చర్చించడం జరిగింది. ఈ రెసిప్రోకల్ లెర్నింగ్ లోపల, కొలాబరేటివ్ లెర్నింగ్ లోపల మనకి ఏమేమి ఉంటుందంటే ఒకటి స్కాఫోల్డింగ్, తర్వాత జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఈ స్కాఫోల్డింగ్ అంటే సహకారం, హెల్పింగ్.
జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే పూర్తిగా నేర్చుకున్న దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. ఈ రెండింటి సహాయం వల్ల మనకి రెసిప్రోకల్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఈ రెసిప్రోకల్ లెర్నింగ్ లోపల మళ్ళీ మనకి ఏంటంటే 4 అంశాలు ఉంటాయి. ఈ 4 అంశాల లోపల ఒకటి క్వశ్చనింగ్ ఉంటుంది, రెండవది సమ్మరైజ్ ఉంటుంది, మూడవది ప్రెడిక్షన్ ఉంటుంది, నాలుగవది ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఎండ్ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ ఉంటుంది. ఇందులోకి వెళ్ళి ఈ కింది వానిలో రెసిప్రోకల్ లెర్నింగ్ కింద సంబంధించినవి ఏవి అని అడుగుతూ ఉంటాడు. లేదంటే దీని మీద క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దానిలో ఇది ఎవరి థియరీ కిందికి వస్తుంది అంటాడు. అంటే వైగాట్స్కి. ఇంకొకటి వైగాట్స్కి థియరీ దేనికి మూలం లేదా ఆధారం అంటే సోషల్ కల్చరల్ లెర్నింగ్ థియరీ. ఇంకా ఇక్కడ ఏమంటాడంటే ఇంకొకటి, విద్యార్థి ఏ పరిస్థితుల్లో జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అంటే సాంఘిక ప్రతిచర్యల వల్ల, సాంఘిక సాంస్కృతిక ప్రతిచర్యల వల్ల విద్యార్థిలో జ్ఞాన నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మామూలుగా మనకు ప్రతి దాని మీద ఒక్కొక్క బిట్ అడగడానికి ఆస్కారం ఉన్నది. దీన్ని టోటల్గా మనం ఈ యొక్క థియరీని గమనించినట్లయితే దానిలో ఇంపార్టెంట్ పాయింట్స్, మన ఫోకస్ పాయింట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇక్కడ మనకి ప్రతిసారి టెట్లో, డిఎస్సిలో స్కాఫోల్డింగ్ మీద, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ మీద ఒక బిట్ వేస్తూ ఉన్నాడు. తర్వాత సోషల్ కల్చర్ థియరీ మీద అడుగుతూ ఉంటాడు. అంటే ఈ థియరీ దేని మీద బేస్ అయి ఉంటుంది, ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని అడుగుతూ ఉంటాడు. ఈ యొక్క తర్వాత ఇంకొకటి ఈ మానసిక ప్రక్రియలు 2 ఉన్నాయి. ఒకటి హయ్యర్ మెంటల్, తర్వాత లోయర్ మెంటల్. ఈ లోయర్ మెంటల్ అంటే ఏంటంటే దాని మీద వాటిలో ఉన్నటువంటి అంశాల మీద బేస్గా చేసుకొని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. అంటే ఒక విద్యార్థి ఒక మ్యాథమెటిక్ విషయాన్ని విశ్లేషించి ఆన్సర్ని సాధించడం జరిగింది. ఇది వైగాట్స్కి ప్రకారం ఏ మానసిక ప్రక్రియ కిందికి రావటం జరుగుతుంది. అంటే హయ్యరా లోయరా అని అడుగుతూ ఉంటాడు. ఈ విధంగా రకరకాలుగా మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ మ్యాథ్స్ ప్రాబ్లమ్ను విశ్లేషించింది కాబట్టి అది హయ్యర్ కింద వస్తుంది. అంటే జన్మత వచ్చినటువంటి లక్షణాలను గమనించినట్లయితే గుర్తించడం, చూడడం, గుర్తుపట్టడం, ప్రశ్నించడం, ఈ యొక్క లక్షణాలతో ఉన్న ఏంటంటే లోయర్ మెంటల్ యాక్టివిటీ, అది జన్మత వచ్చింది. మరి ఈ జన్మత వచ్చినటువంటి లక్షణాలలో అనుసంధానం ఏర్పడి మెచ్యూరిటీగా మారినప్పుడు అదేమవుతుందంటే హయ్యర్ లెవెల్గా మారుతూ ఉంటుంది. ఇది టోటల్గా మనం వైగాట్స్కి యొక్క నిర్మాణాత్మక సిద్ధాంతాన్ని మనం రివైజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకోటి నిర్మాణాత్మక జ్ఞాన సిద్ధాంతం అంటే ఏంటి, లేకపోతే స్ట్రక్చరల్ థియరీ అంటే ఏంటి అని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. క్వశ్చన్ ఏ విధంగా అడిగినప్పటికీ మనకు నిర్మాణాత్మక సిద్ధాంతం లేదా జ్ఞాన నిర్మాణాత్మక సిద్ధాంతం లేదా సోషల్ కల్చర్ థియరీ అన్నీ రిలేటెడ్గా మనకు వైగాట్స్కి థియరీ. ఓకే, థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.